చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేస్తూ కూడా గెలిచారు. మెచ్యూర్ టెంపర్మెంట్ చూపించిన నాక్ ఫ్రమ్ వైభవ్ సూర్యవంశీ, అద్భుతమైన బౌలింగ్ స్పెల్ బై ఆకాష్ మధ్వల్. సిఎస్కే సైడ్ నుంచి కొద్ది గొప్ప పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా కూడా మళ్ళీ మ్యాచ్ గెలవలేకపోయారు. బాటమ్ ఆఫ్ ద టేబుల్ లో ఫినిష్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇదో మ్యాచా? దీని తర్వాత ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మ్యాచ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్ ద గేమ్ బిట్వీన్ ఎంఐ అండ్ డీసీ. బికాస్ ఆ 4th ప్లేస్ ఇన్ ద ప్లే ఆఫ్స్ కోసం ఆడబోతున్న మ్యాచ్. ఎంఐ గెలిస్తే వాళ్ళు క్వాలిఫై, డీసీ ఎలిమినేటెడ్. డీసీ గెలిస్తే ఇంకా టేబుల్ ఓపెన్ గా ఉంది. అంటే వీళ్ళిద్దరికి మాత్రమే. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ వెన్యూస్ అనౌన్స్ అయిపోయాయి కదా, దేనికి? ప్లే ఆఫ్స్ కి. ఆర్సీబీ గేమ్ మారింది. క్యా హే కదా బిహైండ్ దట్? విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ ఇట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఆ సిఎస్కే ఆర్ఆర్ గేమ్ గురించి మాట్లాడే ముందర లేటెస్ట్ అప్డేట్, దీని గురించి కాస్త మాట్లాడుకోవాలి కదా. ఒకటి ప్లే ఆఫ్ వెన్యూస్ అనౌన్స్ చేశారు. అది మాత్రమే కాకుండా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ గేమ్ ఏదైతే బెంగళూరులో ఉండాలో దాన్ని బెంగళూరు నుంచి తీసేసి లక్నోకి మార్చారు. ఇప్పుడు లక్ ఎవరికి ఫేవర్ చేస్తుంది అన్నది క్వశ్చన్. ఎందుకు మార్చారు అంటే, బెంగళూరులో గాలి గన్నారావు గారు చెప్పింది ఏంటంటే, నెక్స్ట్ 3-4 రోజులు గట్టిగా వర్షం పడబోతోంది, అంటే మ్యాచ్ జరిగే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో అక్కడ మ్యాచ్ పెట్టే కంటే కూడా లక్నో ఎక్కడైతే వర్షం పడే సూచనలు తక్కువగా ఉన్నాయో అక్కడికి మారుస్తున్నాం అని చెప్పారు. అది మాత్రమే కాదు, 2 గంటలు ఎక్స్ట్రా టైం కూడా ఇస్తున్నారు మ్యాచెస్ కంప్లీట్ చేయడానికి. ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ గేమ్ అనుకోండి 21st నుంచి స్టార్ట్ అయిపోయింది. 2 గంటలు ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు. యూజువల్ గా గంట ఇస్తారు, స్టిపులేటెడ్ టైం కూడా గంట ఇస్తారు. వర్షం పడితే 2 గంటలు. అంటే ప్లే ఆఫ్స్ కి మాత్రమే ఈ ఎక్స్ట్రా 1 hour ఉండేదన్నమాట. స్టిపులేటెడ్ టైం కంటే కూడా ప్లస్ 2 hours. ఇప్పుడు ఈ లీగ్ ఫేజ్ గేమ్స్ కూడా ఎక్స్ట్రా 2 hours ఇస్తున్నారు జస్ట్ కంప్లీట్ దెమ్. మ్యాచ్ కంప్లీట్ అవకాశాలు ఉంటాయి. ఆర్సీబీ గెలిస్తే వాళ్ళకి టాప్ 2 లోకి వెళ్లే అవకాశం పెరుగుతుంది. ఎస్ఆర్హెచ్ ఏమో కొంచెం పార్టీ స్పాయిలర్స్ గా మారుతున్నట్టుగా అనిపిస్తుంది. దే నాక్డ్ అవుట్ ఎల్ఎస్జీ. ఆర్సీబీ ఏం చేస్తారో విల్ టాక్ అబౌట్ దట్ డ్యూరింగ్ దట్ గేమ్స్ ప్రివ్యూ. ఇది అయిపోయిందా? నౌ ప్లే ఆఫ్ కి వెన్యూస్ కూడా డిసైడ్ చేశారు. ఒరిజినల్ గా అయితే హైదరాబాద్ లో ఉండాల్సింది క్వాలిఫైర్ 1 అండ్ ఎలిమినేటర్, అండ్ క్వాలిఫైర్ 2 అండ్ ద ఫైనల్స్ కోల్కతాలో ఉండాల్సింది. ఎందుకు? లాస్ట్ టైం వాళ్ళు గెలిచారు కాబట్టి, రన్నర్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ కాబట్టి. కాకపోతే అగైన్ కోల్కతాలో కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయట, హైదరాబాద్ లో కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయి. వర్షం పడితే గ్రౌండ్లు ఏమాత్రం రెడీగా ఉండట్లేదు కాబట్టి అక్కడ వద్దు అనుకొని అవి మార్చారు. ఇప్పుడు మే 25th కల్లా మ్యాచ్ అయిపోయి ఉంటే, సీజన్ అయిపోయి ఉంటే బహుశా నడిపించేవాళ్ళు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, June 3rd కల్లా వెళ్లేసరికి ఈ మాన్సూన్ కొంచెం ముందుకు వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఏడబడితే ఆడ వర్షాలు పడుతున్నాయిగా. ఇప్పుడు క్వాలిఫైర్ 1 అండ్ ఎలిమినేటర్ జరుగుతుంది ముల్లన్పూర్ లో. అదే పంజాబ్ కింగ్స్ కి ఏదైతే హోమ్ గ్రౌండ్ ఉందో అక్కడ. క్వాలిఫైర్ 2 అండ్ ఫైనల్ జరుగుతాయి అహ్మదాబాద్ లో, నరేంద్ర మోడీ స్టేడియం, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం. సో ఈ 2 వేదికలు ప్లే ఆఫ్స్ కి ఫైనలైజ్ చేసేశారు. అంటే పంజాబ్ కింగ్స్ కి ఎక్కడున్నా సరే ఒక హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అవుతుంది ఒక మ్యాచ్ కి కదా. అండ్ జీటీకి వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోతే ఫైనల్ అక్కడే ఆడతారు వాళ్ళు. అస్యూమింగ్ దట్ జీటీ ప్లే ఆఫ్ రేస్ లో టాప్ లో ఫినిష్ అయితే ఫస్ట్ మ్యాచ్ గెలిచేస్తే డైరెక్ట్ గా ఫైనల్. ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ క్వాలిఫైర్ లో ఓడిపోయినా క్వాలిఫైర్ 2 ఆడాలంటే అది అహ్మదాబాద్ లోనే. సో బేసికలీ వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయన్నమాట. అలా కలిసి వచ్చింది వాళ్ళకి. ఏటి చేయగలుగుతాం, ఏటి చేయలేమన్నమాట. అది పరిస్థితి. ఇది అయిపోయింది. దీనికి ఆ సైడ్ లో పెట్టేసి సిఎస్కే ఆర్ఆర్ గేమ్ గురించి మాట్లాడుతూ, మ్యాచ్ జరిగింది అరుణ్ జైట్లీ స్టేడియంలో న్యూఢిల్లీలో. అది హోమ్ గ్రౌండ్ గా మారింది సిఎస్కే కి. క్రౌడ్ మొత్తం అంతా కూడా సిఎస్కే సపోర్ట్ చేయడం చూసాం. క్రౌడ్ లో చూసారా మీరు? ధోని లైట్, అదే ధోని డూప్, ధోని లుక్-అలైక్ తను కనిపించాడు. అమితాబ్ బచ్చన్ లుక్-అలైక్ వచ్చాడు. అల్లు అర్జున్ లుక్-అలైక్ వచ్చాడు. ఎంతమంది లుక్-అలైక్స్ వచ్చారేంటో ఈ మ్యాచ్కి అర్థం కాలేదు. కానీ యాక్షన్ అంతా మధ్య జరిగింది. దాంట్లో సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ వాళ్ళు ఏంట్రా చేశారు అంటే, 200కి పైగా కొట్టాల్సింది కాస్త 180 odd మాత్రమే స్కోర్ చేశారు. అండ్ దాన్ని ఈజీగా చేస్ చేశారు 18th ఓవర్లోనే ఆర్ఆర్. విచిత్రం ఏంటంటే, ఈ సీజన్ లో బిఫోర్ ద మ్యాచ్ స్టార్టెడ్ సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఎప్పుడు గెలవాలా, ఆర్ఆర్ ఏమో చేస్ చేస్తూ 9 మ్యాచ్లు ఒకసారి మాత్రమే గెలిచారు. సో ఇద్దరికి కష్టమైందే చేశారు. ఆర్ఆర్ కి ఫైనల్ గా పనిచేసింది అనమాట. ఇది సమరీ బాస్. ఓకే, డీటెయిల్స్ లోకి వెళ్దాం. డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందర 2 విషయాలు. ఒకటి, వీడియో ఎక్కడ నచ్చినా సరే ఒక లైక్ చేసి పెట్టండి. బికాజ్ అది ఆటోమేటిక్ గా యూట్యూబ్ ఎక్కువ మందికి వీడియో చూపిస్తుంది. మీరు చిన్న పని లైక్, వీడియో నచ్చితే ఇట్ విల్ హెల్ప్ us a lot. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటిదాకా కన్సిడర్ డూయింగ్ దట్ ఇఫ్ యు లైక్ ది కాంటెంట్. అండ్ ఈ టీ షర్ట్ ఏదైతే చూస్తున్నారో దీని తాలూకా ఫార్మ్స్, అంటే ఫామ్ లో మీరు బేసికలీ అక్కడ అది ఫిల్ చేస్తే మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకుంటే, ఇంకా వెబ్సైట్ గట్రా బిల్డ్ చేయలేదు బాసు. ఎంత దీనికి రిక్వెస్ట్లు ఉంటాయో మాకు తెలియదుగా, ఎంతమంది ఇష్టపడతారో తెలియదు కదా. అందుకని గూగుల్ ఫామ్ సెటప్ చేసాం. అక్కడ మీరు దీనికోసం యూ కెన్ ఆర్డర్ ఇట్ దేర్ అండ్ మీ దగ్గరికి పంపిస్తాం అనమాట. కొంచెం టైం పడుతుంది. బట్ అఫ్ కోర్స్ ఇది ఆ విరాట్ కోహ్లీ టీ షర్ట్, రోహిత్ శర్మ టీ షర్ట్ 3 డిజైన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. మిగతావి
కూడా తీసుకొస్తాం డిపెండింగ్ ఆన్ ద రెస్పాన్స్ వి గెట్ ఫర్ దిస్ డిజైన్. సో అయిపోయింది. ఐవ్ డన్ మై అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్. నెక్స్ట్ లెట్స్ గో టు డీటెయిల్స్ ఆఫ్ ద గేమ్. చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ డెవెన్ కాన్వే 2 ఓవర్లో అవుట్ అయిపోయాడు, రైట్. దాని తర్వాత ఆయుష్ మాత్రే బాగానే ఆడుతూ ఉన్నాడు. దెన్ వికెట్స్ అలా పడుతూనే ఉన్నాయి. నెంబర్ 3లో వచ్చిన ఉరుల్ పటేల్ తన సెకండ్ బాల్ డక్అవుట్ అయిపోయాడు. సో దే వే రాక్డ్ రియలీ ఎర్లీ అండ్ పవర్ ప్లేలోనే ఎక్కువ వికెట్స్ పడిపోయాయి. హాఫ్ ఏజ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ 5 వికెట్స్ పడిపోయి ఉన్నాయి. పార్ట్నర్షిప్స్ ఎక్కడి నుంచి వస్తాయని చూస్తున్నారు. ఆయుష్ మాత్రే బాగానే ఆడాడు ఉన్నంతసేపు, అగ్రెసివ్ గా ఆడాడు. మరోసారి యంగ్స్టర్ ఈజ్ ఇంప్రెసింగ్ విత్ ఎవ్రీ సింగిల్ నాక్. అది కంటిన్యూ అయింది. బ్రెవిస్ కూడా బాగా ఆడాడు, 40 రన్స్ స్కోర్ చేశాడు, స్ట్రైక్ రేట్ ఆఫ్ 200. తను అగైన్ రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు మధ్వాల్ బౌలింగ్ లో. తర్వాత దూబే ఇంకా ధోని మధ్యన ఒక పార్ట్నర్షిప్ చూసాం. ఆఫ్ కోర్స్ మధ్యలో జడేజా కూడా అవుట్ అయిపోయాడు. సర్ప్రైజ్ ఏమిట్రా అంటే అశ్విన్ ని నెంబర్ 4 లో పంపించారు. ఏంద్రా చెక్మా అనుకున్నావు. సరే, లాజిక్ ప్రాబబ్లీ వాస్ దట్ TNPL లో లాస్ట్ సీజన్ బాగా రన్స్ స్కోర్ చేశాడు. వెరీ హెల్దీ స్ట్రైక్ రేట్, 150 స్ట్రైక్ రేట్, 250-350 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఐ థింక్ నెట్స్ లో కూడా బహుశా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇట్స్ వెరీ గుడ్ బ్యాటర్ తెలిసింది మనకి. బట్ ఈ ఫార్మాట్ లో అగ్రెసివ్ గా ఆడగలడా అనేది ఒక ప్రశ్న అనమాట. దానికి ఒక సమాధానం ఇచ్చాడు విత్ బ్యూటిఫుల్ ఫ్లిక్ షాట్, పికప్ షాట్ ఆడాడు, బ్యూటిఫుల్. తర్వాత అవుట్ అయిపోయాడు హసరంగా బౌలింగ్ లో, వేరే విషయం అనుకోండి. దూబే ధోని వచ్చేసరికి 5-6 వికెట్లు పడిపోయి ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యన ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. దూబే అనుకున్న స్థాయిలో బ్యాటింగ్ చేయట్లేదు. సిక్సర్లు దూబే అంటాం కానీ హసరంగానే ఒకటి సంశయం చేస్తే 6 కొట్టడం తప్ప మిగతా అన్ని కూడా లోకల్ 6లే. లోకల్ 6 ఏంట్రా అనుకుంటున్నారు. బేసికల్ 30 yards కూడా దాటకపోతే లోకల్ 6 అంటాం. ఇది లీగ్ క్రికెట్ ఆడుతున్న దాని భాష అనమాట. మీరు ఇంకేదో అనుకునేరు కాదు, ఇట్స్ కాల్డ్ లోకల్ 6s. అలాంటివి మాత్రమే కొట్టడం చూసాం. ధోని ఒక 6 కొట్టాడు కానీ తర్వాత తను అవుట్ అయిపోయాడు. ల్యాప్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. ఆకాష్ మధ్వాల్ బౌల్డ్ ఏ బ్రిలియంట్ స్పెల్. అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వికెట్స్ పడుతూ ఉన్నా కూడా CSK వాజ్ మెయింటైనింగ్ అ వెరీ హెల్దీ రన్ రేట్ ఆఫ్ 10+. దాన్ని వెనక్కి లాగగలిగారు. ఎందుకు? ఆకాష్ మధ్వాల్ 3 వికెట్స్ తీసుకున్నాడు కాబట్టి. టైమ్ అండ్ అగైన్ ఇదే మాట్లాడుకుంటాం. ఫార్మాట్ ఏదైనా ఐ డోంట్ గివ్ ఎ డామ్. టెస్ట్ అయినా, ODI అయినా, T20 అయినా, వికెట్స్ ఆర్ ది ఓన్లీ వే టు స్లో డౌన్ ద స్కోరింగ్ రేట్. అది చేశాడు ఆకాష్ మధ్వాల్. అందుకే ఆ 210-15 రాకుండా 187కి అందుకో రిస్ట్రిక్ట్ చేశారు CSKని. ఇలా ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయిపోయిందా. దాని తర్వాత అందరి కళ్ళు ఎవరిపైన? జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. వీళ్ళిద్దరు ఎలా ఆడతారు, ఇలాంటి స్టార్ట్ ఇస్తారు. యశస్వి జైస్వాల్ అగైన్ హీ టుక్ ఆఫ్ ఎ బ్లైండర్ ఆఫ్ ఎ స్టార్ట్. బ్రహ్మాండంగా స్టార్ట్ చేశాడు. క్విక్ ఫైర్ 30 రన్స్ స్కోర్ చేశాడు. పవర్ ప్లే మొత్తంలో చూస్తే వైభవ్ సూర్యవంశీ నాన్ స్ట్రైక్ అలా చూస్తూ ఉండిపోయాడు. 6 బాల్ 7 బాల్ ఆడాడు అంతే. మొత్తం స్ట్రైక్ అంతా జైస్వాల్ దగ్గరే ఉండింది. బట్ ఎక్కడా ప్యానిక్ అవ్వలేదు, ఎక్కడా కూడా ఫ్రస్ట్రేట్ కాలేదు కుర్రాడు. ఇప్పటిదాకా వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ అన్నింటిలో చూస్తే గనక అగ్రెసివ్ గా ఆడడం, ప్రతి బాల్ షాట్ ఆడడం, కుదిరని 6లు కొట్టడం, ఇదే చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం తను ఆటోమేటిక్ ట్రాన్స్మిషనే కాదు, నా దగ్గర మాన్యువల్ గేర్లు వేసే ఎఫర్ట్ కూడా ఉంది, ఆ గేమ్ కూడా చూపించాడు. యు గెట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. జామ్ అంటూ ఒకే గేర్లు వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, చిన్నగా ఆడడం, పరిస్థితులు చూసుకోవడం, బౌలర్ని చూసుకోవడం, దాని తగ్గట్టుగా ఆడడం, ఇవన్నీ కూడా ఆడగలని చూపించాడు. 14 ఏళ్లకి ఆ టెంపర్మెంట్ చూపించడం, 14 ఏళ్లకి ఆ మెచ్యూరిటీ చూపించడం, ఇది నన్నైతే ఆకట్టుకుంది. మరి మీకు నచ్చిందా లేదా నాక్? లెట్ మీ ద కమెంట్స్, బికాస్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఎఫర్ట్. చాలా ఓపిక్ గా ఆడాడు, అటాక్ చేయాల్సినప్పుడు చేశాడు, ఎక్కడైతే సింగిల్స్ తీసుకోవాలి అక్కడ సింగిల్స్ తీసుకున్నాడు, 100ని టార్గెట్ చేశాడు. అండ్ హీ వెంట్ టు హిస్ 50 విత్ అ మ్యాసివ్ 6. 14 సంవత్సరాలకి ఎలారా అంత పవర్ జనరేట్ చేస్తున్నాడు అంటే ఎవ్రీబడీస్ టాకింగ్ అబౌట్ హిస్ బ్యాట్ స్వింగ్. ఆ బ్యాట్ స్వింగ్ లో ఒక రికాయిల్ ఎఫెక్ట్ ఉంది. అంటే బ్రైన్ లారాకు ఉండేది ఇలాంటి బ్యాట్ స్వింగ్. యు నాట్ కంపేరింగ్ వైభవ్ సూర్యవంశీ టు బ్రైన్ లారా, బ్యాట్ స్వింగ్స్ సిమిలర్ గా ఉండేవి అని చెప్తున్నా. ఒకసారి ఇలా అంటే ఆ బ్యాట్ ఇలా పైకి తీసుకెళ్లి మళ్ళీ కింద ఆ రికాయిలింగ్ ఉంది చూసారా, అలా పై నుంచి కిందకి ఆ స్వింగ్, దాని వల్ల తనకి ఎక్స్ట్రా పవర్ జనరేట్ చేయగలుగుతున్నాడు. ఇంకొకటి స్ప్రింగ్ ఉంది అనుకుందాం. ఒకప్పుడు బాల్ పాయింట్ పెన్స్ లో స్ప్రింగ్స్ వచ్చేవి, ఇప్పటికీ దొరుకుతుంటాయి అనుకోండి. ఆ స్ప్రింగ్ ని, చిన్న స్ప్రింగ్ ని ఇలా నొక్కి పెట్టుకొని వదిలితే జుయ్ అని జంప్ అవుతుంది కదా, ఇట్స్ కాల్డ్ ద రికాయిల్ ఎఫెక్ట్. ఆ రికాయిల్ ఎఫెక్ట్ తన బాడీలో ఉంది, తన బాడీ పాస్చర్ లో ఉంది బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. ది ట్రాన్స్ఫర్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ టు పొటెన్షియల్ ఎనర్జీ, ట్రాన్స్ఫర్ ఎనర్జీ, అలాగే ఆ రికాయిల్ ఎఫెక్ట్ లో తను మొత్తం ఎనర్జీ అంతా షార్ట్ లోకి వస్తుంది అనమాట. దానివల్ల బాల్ ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. స్టాండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తన నుంచి. దాని తర్వాత ధ్రువ్ జురేల్ అండ్ హిట్మైర్. సంజు శాంసన్ ఆడాడు, నాకు వెళ్ళిపోయాడు, వేరే విషయం అనుకోండి. బట్ ధ్రువ్ జురేల్, హిట్మైర్ వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే వీళ్ళకి కొంచెం ఆ మెమరీస్ వెనక్కి వచ్చి ఉంటాయి. 2 సార్లు వీళ్ళిద్దరే క్రీజ్ దగ్గర ఉన్నప్పుడు ఆఖరి ఓవర్లో 9 కావాలంటే మ్యాచ్ గెలవలేకపోయారు. ఒకసారి సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది, ఓసారి 9 స్కోర్ చేయలేదు. వీళ్ళకి మెంటలీ ఒక టెస్ట్ ఏంటి, మ్యాచ్ ని ఫినిష్ చేసేయాలి, వాళ్ళిద్దరే ఫినిష్ చేయాలి, లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్లకూడదు. పైగా రియాన్ పరాగ్ ఇన్ఫార్మ్ ప్లేయర్, తను కూడా ఆ బాల్ సరిగా రీడ్ చేయకుండా గాట్ అవుట్ బిట్వీన్ బ్యాట్ అండ్ ప్యాడ్, బోల్డ్ అయిపోయాడు. వీళ్ళు ఏం చేశారా అంటే
లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్లొద్దు, ముందరే ఫినిష్ చేద్దాం. ధృవజురేల్ డామ్ అని అశ్విన్ టేక్ ఆన్ చేశాడు, 2 6 కొట్టేశాడు, 10 రన్ 6 కొట్టాడు. 18th ఓవర్లో మ్యాచ్ ఫినిష్ చేశారు. అమ్మయ్యా అనుకుంటారు ఆర్ఆర్ బ్యాటర్స్, బికాజ్ 10 మ్యాచ్ల్లో చేజ్ చేస్తుంటే 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు, 80% ఓడిపారు. నౌ అది ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఇది ఇన్స్టాగ్రామ్ లో ఉంది, ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ ఒఫీషియల్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. రికీ పాంటింగ్ వాస్ టాకింగ్ టు ధృవజురేల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత, ఆర్ఆర్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తర్వాత వాస్ టాకింగ్ టు ఈచ్ అదర్. అండ్ రికీ పాంటింగ్ అక్కడ ధృవజురేల్ చెప్పాడు, నువ్వు ఉన్నావు కదా లాస్ట్ దాకా, అయినా గెలవలేకపోయావు కదా, బట్ ఇది గుర్తుపెట్టుకో, 80% మ్యాచ్లు ఓ క్రికెటర్ ఓడిపోతాడు, కానీ ఓడిపోయినప్పుడు కూడా దానిలోంచి పాజిటివ్స్ ఏంటో తీసుకుని తర్వాత మ్యాచెస్ లోకి అప్లై చేయగలగాలి, అప్పుడే మనం నేర్చుకుంటాం, అప్పుడే మనం గెలుస్తామని. అది పాంటింగ్ చెప్పింది ఎంత బాగా అర్థం చేసుకున్నాడు, ఎంత బాగా ఆచరణలో పెట్టాడో ఈ మ్యాచ్ లో చూసాం. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ క్రికెట్ ఇస్ ఆల్ అబౌట్, దట్స్ వాట్ ఎక్స్పీరియన్స్ ఇస్. పాంటింగ్ ఎన్ని సందర్భాల్లో చేస్తుంటాడు, ఇది ఎన్నిసార్లు ఓడిపోయి ఉంటాడు, అదంతా కూడా ఈ నెక్స్ట్ జనరేషన్ కి అందిస్తున్నాడు. ఇవి నేర్చుకోవాలి యాజ్ యంగ్స్టర్స్. మ్యాచ్ చూసాం, ఎంజాయ్ చేసాం నిజమే, బట్ క్రికెట్ ఆడుతుంటే ఒక స్థాయి దగ్గర ఆడదాం అనుకుంటే ఇలాంటి చిన్న పాయింట్స్ అన్ని కూడా అర్థం చేసుకోగలగాలి. ఈ పాయింట్ మీ దాకా చేర్చినందుకు మీకు నచ్చితే గనక హిట్ ద లైక్ బటన్ అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ కి. దట్ విల్ బి ఎ బిగ్ మోటివేషన్ ఫర్ us and we'll understand that ఇలాంటి కాంటెంట్ మీ దాకా తీసుకొచ్చినందుకు మీరు అప్రిషియేట్ చేస్తున్నారని లెట్ మీ నో ఇన్ ద కమెంట్ ఆల్సో. ఇది బాసు. అండ్ దాంతో ఆర్ఆర్ అయితే బాటమ్ లో ఫినిష్ అవ్వరు. సిఎస్కే కి ప్రమాదం ఏంటంటే 6 points తో ఉన్నారు, ఇంకొక మ్యాచ్ ఉంది వాళ్ళ దగ్గర, బట్ అది గెలవాలి, చాలా పెద్ద మార్జిన్ తో గెలవాలి, అప్పుడే వాళ్ళు నెట్ రన్ రేట్ లో ఆర్ఆర్ కంటే పైకి వెళ్తారు. ప్రమాదం ఉంది, ఆఖరిలో బాటమ్ లో ఫినిష్ అయ్యే ప్రమాదం ఉంది. ఐ థింక్ వాళ్ళు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా 10th పొజిషన్ లో ఫినిష్ కాలేదు. దట్స్ ద రిస్క్ దట్ ఇస్ దేర్ ప్రాబ్లీ, బట్ ఐ గెస్ ది ఓన్లీ ప్లేస్ టు గో ఫ్రమ్ దేర్ ఇస్ అప్. సో సిఎస్కే ఫ్యాన్స్ డోంట్ వరీ అబౌట్ దాట్. ఇలా మ్యాచ్ అయిపోయింది, నెక్స్ట్ సిఎస్కే మ్యాచ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, బట్ దానికంటే ముందర నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్ గురించి మాట్లాడుకోవాలి, బికాస్ దాట్ ఇస్ బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. బట్ బిఫోర్ దాట్ టైమ్ టు చేంజ్ దిస్. ఎంఐ వర్సెస్ డీసీ చాలా కాంట్రాస్టింగ్ స్టైల్స్ లో ఇక్కడ దాకా చేరుకున్నారు. పాయింట్స్ టేబుల్ లో 4వ స్థానంలో ఎంఐ, 5వ స్థానంలో డీసీ ఉన్నారు. స్వయంకృత అపరాధం డీసీ, బికాస్ ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 4 మ్యాచ్లు గెలిచిన డీసీ తర్వాత 8 మ్యాచ్లు 2 మాత్రమే గెలిచారు. ఎవరి తప్పు? వాళ్ళ తప్పే. ఎప్పుడైతే వాళ్ళ హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంకి వెళ్ళి ఆడడం మొదలు పెట్టారో మ్యాచ్లు ఓడిపోవడం స్టార్ట్ అయింది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎంఐ మొదట్లో మ్యాచ్లన్నీ ఓడిపోయి తర్వాత దే వెంట్ ఆన్ విన్నింగ్ స్ట్రీక్ ఆఫ్ 6 games. ఆ 7th కూడా గెలిచి ఉండాల్సింది అగైన్స్ జీటీ, చిన్న మార్జిన్ లో ఓడిపోయారు, బట్ దే ఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్. ఇప్పుడు ఇది ఒక డూ ఆర్ డై ఎన్కౌంటర్ గా మారిపోయింది, స్పెషలీ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఓడిపోయారా, వాళ్ళు అవుట్ ఆఫ్ ది ప్లే ఆఫ్ రేస్. ఎంఐ విల్ బి ద 4th team to qualify. గెలిచారా, తర్వాత ఉన్న మ్యాచ్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఒక ట్రై సిరీస్ డెవలప్ అవుతుంది ఇక్కడ. ఎంఐ, డీసీ, పంజాబ్ కింగ్స్, వీళ్ళు ముగ్గురు మధ్యలో కొన్ని మ్యాచ్లు ఉన్నాయి. ఎంఐ ఇస్ ప్లేయింగ్ డీసీ అండ్ పంజాబ్ కింగ్స్, DC is playing MI and Punjab Kings. Of course, Punjab Kings is playing the both of them. So, దీంట్లో డిసైడ్ అయిపోతుంది. కానీ ఈ గేమ్ ఏదైతే ఉందో ఇది డీసీ ఓడిపోతే కేల్కతా దుకాణం బంద్ బాస్. ఇట్స్ ఓవర్, ఇట్స్ డన్, ఇట్స్ డస్టెడ్, ఇట్స్ సీల్డ్. ఇంట్రెస్టింగ్ విషయం ఇంకోటి ఏంటంటే ఈ ఎంఐ డీసీ లాస్ట్ టైం ఆడినప్పుడే, అఫ్ కోర్స్ డీసీ హోమ్ గ్రౌండ్ లో ఆడినప్పుడు 3 రన్అట్స్ జరిగాయి 19th ఓవర్లో. 20th ఓవర్ పూర్తిగా ఆడలేదు, అక్కడ డీసీ మ్యాచ్ ఓడిపోయారు. వాళ్ళ మొమెంటం షిఫ్ట్ అయిందే ఆ గేమ్ లో. ఎంఐ మొమెంటం కూడా షిఫ్ట్ అయి పాజిటివ్ గా పైకి వెళ్ళడం మొదలెట్టింది కూడా ఆ గేమ్ లోనే. ఇప్పుడు డీసీ తిరిగి ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా చేయగలరా? T20 అన్న గేమ్ లో ఇట్స్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ ఎ విన్నర్, ఇట్స్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ ఎ ఫేవరెట్, బికాస్ ఒక సింగిల్ నాక్, ఒక సింగిల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ సరిపోతుంది మ్యాచ్ గెలిపించడానికి. అదే డీసీ చేయగలిగితే దే మైట్ అప్సెట్ ముంబై ఇండియన్స్ అండ్ దట్ కుడ్ మేక్ ద టేబుల్ వెరీ ఇంట్రెస్టింగ్, ఆర్ అట్లీస్ట్ రాబోయే మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మార్చచ్చు. బట్ హెడ్ టు హెడ్ చూసుకున్నా, వాంఖడేలో రికార్డ్స్ చూసుకున్నా, ఎంఐ స్ట్రెంగ్త్ చూసుకున్నా, డీసీ పరిస్థితి చూసుకున్నా, ఎంఐది పైచే అనిపిస్తోంది, ఆన్ పేపర్ అనిపిస్తోంది. బట్ అగైన్ డోంట్ టేక్ డీసీ లైట్లీ ఇస్ వాట్ ఐ వుడ్ సే. ఎంఐకి బలాలేంటి? బోల్ట్, బుమ్రా, చహర్ అండ్ హార్దిక్ పాండ్యా అందరికీ 10 వికెట్స్ ఉన్నాయి. తర్వాత అశ్వని కుమార్ లాంటి బౌలర్స్ ఉన్నారు, కావాలంటే స్పిన్నర్స్ ఉన్నారు, కరణ్ శర్మ ఆడతాడు. ఎవరైనా సరే ఎవరికి బాల్ ఇచ్చినా వికెట్స్ తీసుకునే ఎబిలిటీ ఉన్న బౌలర్స్ ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారు తర్వాత సంగతి. ప్రస్తుతానికి ఎవరెవరు ఉన్నారు? రాండీ గడన్ స్టిల్ దేర్, ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. రోహిత్ శర్మ మొదటి 6 మ్యాచ్లు రన్ స్కోర్ చేయలేదు, తర్వాత ఫామ్ అందుకున్నాడు, 2 హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, తనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 500 కంటే ఎక్కువ రన్ స్కోర్ చేశాడు, తనున్నాడు. తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ తర్వాత నుంచి మంచి ఫామ్ అందుకున్నాడు, తను కూడా. హార్దిక్ పాండ్యా ఎక్కడ అవకాశం అక్కడ రన్ స్కోర్ చేస్తున్నాడు. నమన్ ధీర్ ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందని వెయిట్ చేస్తున్నాడు. ఇంత స్ట్రాంగ్ టీం ఉంది ఎంఐ దగ్గర, విచ్ ఇస్ వై దర్ వెరీ టఫ్ సైడ్ టు బీట్, స్పెషల్లీ హోమ్ కండిషన్స్ లో ఇంకా కష్టంగా ఉంటుంది బీట్ చేయడం. మరోపక్క డీసీకి ఇబ్బందులు ఏంటి? మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు మా బ్రో వీళ్ళు.
వాళ్ళ టాప్ ఆర్డర్ తో స్పెషల్లీ ఓపెనర్స్ మ్యూజికల్ చైర్స్, నువ్వు వస్తావేట్రా, నువ్వు ఆడతావేట్రా, నువ్వు ఆడరా ఈసారి టైప్ లో నడుస్తుంది అనమాట. మొత్తానికి ఒక స్టేబుల్ ఓపెనింగ్ పేరు దొరికిందా? లేదు. ఇప్పటిదాకా ఎన్ని ట్రై చేశారు? అక్షరాల 7 ఓపెనింగ్ కాంబినేషన్స్ ట్రై చేశారు. కరుణాని ట్రై చేశారు, కేఎల్ రాహుల్ ని పెట్టారు, ఫాఫ్ ని పెట్టారు, అభిషేక్ పోరల్ని వాడారు, మొదట్లో జేక్ ఫ్రేజర్ మేకర్ ని వాడారు. ఇలా మార్చి 7 కాంబినేషన్ ట్రై చేశారు. ఫైనల్ గా కేఎల్ రాహుల్ క్రితం మ్యాచ్ లో 100 కొట్టాడు కానీ ఫాఫ్ నుంచి రన్స్ రాలేదు. అభిషేక్ పోరెల్ కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తే బెటరా, ఫాఫ్ నెంబర్ 3 మూవ్ చేస్తారా? విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. వి డోంట్ నో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఆర్ సేమ్ ఓపెనింగ్ కాంబినేషన్ తో వెళ్ళినా కూడా రాహుల్ పైన బోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో వాళ్ళ అసిస్టెంట్ కోచ్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ మాట్లాడుతూ ప్రెషర్ అయితే ఉంది, కాదనడం కరెక్ట్ కాదు, ప్రతి మ్యాచ్ లో ప్రెషర్ ఉంటుంది, పైగా మేము అవే గేమ్ ఆడుతున్నాం, ముంబై హోమ్ కండిషన్స్ లో ఆడుతున్నాం, మా సీనియర్ ప్లేయర్స్ పైన ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది, మ్యాచ్ ఓడిపోతే బయటకు వెళ్ళిపోతాను ప్రెషర్ ఉంది అని తను ఫ్రాంక్ గా ఒప్పుకున్నాడు. అండ్ ఐమ్ షూర్ అది ప్లేయర్స్ కూడా ఫీల్ అయినా కూడా ఇప్పుడు ఆ ప్రెషర్ ని గనక మీరు మోటివేషన్ గా మార్చుకుంటే, ఎక్సైట్మెంట్ గా మార్చుకోగలిగితే యు డూ వెల్. దిస్ ఇస్ వాట్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ టీచ్ ద స్పోర్ట్స్ పర్సన్స్. ఎలీట్ లెవెల్లో ప్రొఫెషనల్ అథ్లీట్స్ చేసేది ఇదే. ఎక్సైటింగ్ గా ఉందంటారు, నర్వస్ గా ఉందని చెప్పరు. దట్స్ ద డిఫరెన్స్. యూర్ ట్రికింగ్ యువర్ మైండ్ అనమాట. అదేమన్నా డీసీ చేయగలరా చూడాలి. లైక్ ఐ సెడ్, 1 గుడ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఆర్ 1 ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మొత్తం మ్యాచ్ ని మీ టీం వైపు మరిచేయచ్చు. అది హోప్ చేస్తారు డీసీ ఈ గేమ్ లో. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ మ్యాచ్ లో వర్షం, అది పడే ఛాన్స్ ఉంది. అది గనక పడిందా అయ్యా చెరొక పాయింట్. దాని తర్వాత నేను చెప్పిన ట్రై సిరీస్ ఇంపార్టెంట్ అయిపోతుంది. ట్రై సిరీస్ బిట్వీన్ ఎంఐ, డీసీ అండ్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ 2 గెలుపులు కావాలి బికాస్ దే వాంట్ ద టాప్ టు ఫినిష్. డీసీ 2 గెలవాలి, అప్పుడే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఎంఐ డీసీని ఓడిస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. ఇది పరిస్థితి బాస్. చూసుకుందాం ఏం జరుగుతుందో. వర్షం మధ్యలో రాకపోతే క్రాకర్ ఆఫ్ ఎ కాంటెస్ట్ ఇస్ గ్యారంటీడ్. సో ప్రే దట్ వర్షం పడకూడదని కోరుకోండి. పడినా కూడా ఎక్స్ట్రా 1 hour ఉంది, అంటే నార్మల్ ప్లేయింగ్ కండిషన్స్ తో పాటు ఒక +1 hour ఉంటుంది. దానికి ఇంకొక అంటే 2 extra hours ఇచ్చారు ఐపీఎల్ వాళ్ళు ఈ మ్యాచ్ నిర్వహించడానికి, వర్షం పడితే ఎక్స్టెండ్ చేయడానికి. సో అది కూడా యాక్చువల్లీ కలిసి రావచ్చు. లెట్స్ హోప్ దట్ వి గెట్ ఎ గేమ్. ఫుల్ గేమ్ దొరికితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎవరు గెలుస్తారో తెలియదు కానీ లెట్స్ హోప్ ఫర్ ఎ క్రాకర్ ఆఫ్ ఎ కాంటెస్ట్. మేబీ విల్ గెట్ అవర్ 4th team in the playoffs, మేబీ వి వోంట్. బట్ దాని గురించి దాని రివ్యూలో మాట్లాడుకుందాం. మరి వీడియో నచ్చుంటే కనుక లైక్ ద వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ యు లైక్, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని స్టాంప్ చేసి ఇప్పటిదాకా చేసుకోకపోయింటే కనుక, బికాస్ దాట్ విల్ మీన్ అ లాట్ టు అస్. మరొకళ్ళు మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమీగోస్.